రైట్. ప్రస్తుతం రాజమండ్రిలో ఏపీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 4,44,00,000 వ్యయంతో అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రారంభిస్తా ఉన్నాం శంకుస్థాపనతో. ఇందులో భాగంగా నేను తర్వాత నిడదవోలు శాసనసభ్యుడు అయిన తర్వాత నిడదవోలు నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తర్వాత ఈ ప్రాజెక్టులో అటు కడియంలో ఇటు రాజమండ్రిలో కొవ్వూరులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నిడదవోలులో అందరికీ కూడా కొలువై ఉన్నటువంటి మనకి రాజమండ్రిలో హ్యావలాక్ బ్రిడ్జి, అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ, దాంతోపాటు కడియం నర్సరీల్లో దాన్ని ఒక సెంటర్గా తయారు చేయటం, దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ బోటింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటం, వీటితో పాటు నిడదవోలు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం, దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ని ఏర్పాటు చేసుకోవటం, దాంతోపాటు బోటింగు, అదేవిధంగా కెఫ్టేరియాలని పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దిన కార్యక్రమం. ఇందులో కొంత మేరకు అంటే పూర్తిగా 94,44,00,000కి ఇంకా టెండర్లు ఫైనలైజ్ కాలేదు, కానీ అందులో ముందు మన పుష్కర్ ఘాట్ని సుందరీకరించే కార్యక్రమానికి సంబంధించి దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఆ టెండర్ల ద్వారా రేపు 26వ తారీఖున దానికి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. దీనికి ప్రత్యేకించి మన రాష్ట్రం మీద మక్కువతోటి ఈ శంకుస్థాపనకు పార్టిసిపేట్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారు రావడానికి కారణమైనటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాస్కీ అంటారు దీన్ని. అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి స్కీమ్ కింద దీన్ని మనం తీసుకురావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రమారమి ఈ సంవత్సర కాలంలో 375 కోట్ల విలువైన పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలని మనం మంజూరు చేయించుకోగలిగాం. ముఖ్యమంత్రి గారి యొక్క అద్భుతమైనటువంటి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో. అందులో స్వదేశీ దర్శన్ 2 అంటే స్వదేశీ దర్శన్ 1 అనేటువంటి ఇంతకుముందు జరిగింది. స్వదేశీ దర్శన్ 2 కింద వర్రా గుహల అభివృద్ధి, అదేవిధంగా సూర్యలంక బీచ్ అభివృద్ధి, అదేవిధంగా ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్లో చేసేటువంటి స్కీమ్ని ప్రసాద్ స్కీమ్ అంటాం, దాని కింద అన్నవరం దేవస్థానం అభివృద్ధి, అదేవిధంగా సాస్కీ కింద మీకు చెప్పాను అఖండ గోదావరి మందే, అదేవిధంగా గండికోట కడప జిల్లాలో ఉండే గండికోట ఫోర్ట్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. అద్భుతమైనటువంటి ఆ క్యానియన్ అభివృద్ధి గురించి 77,91,00,000తోటి దాని అభివృద్ధి, అదేవిధంగా CBDO ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ అనేటువంటి ఇంకో స్కీమ్ ఉంది. దాని కింద 2 పథకాలు, అవి ఒకటి అహోబిలం దేవస్థానం అభివృద్ధి, అదేవిధంగా నాగార్జున సాగర్ వరల్డ్ క్లాస్ బౌద్ధ గమ్యస్థానం అభివృద్ధి. అంటే నాగార్జున సాగర్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో మనకు తెలుసు బుద్ధిజం ఎంత బాగా అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. వైజాగ్ దగ్గర ఉన్నటువంటి తొట్లకొండ కానీ బావికొండ కానీ, అదేవిధంగా మన దగ్గర అమరావతి, నాగార్జున కొండ, ఇవన్నీ కానీ బుద్ధిజంకి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతాలు ఇవి. బుద్ధుడు సంచరించిన ప్రాంతాలు అక్కడ ఉంటే, నార్త్ ఇండియాలో ఉంటే, ఇక్కడ బౌద్ధ మత వ్యాప్తి జరిగినటువంటి ప్రాంతాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి గురించి ముందుగా నాగార్జున కొండ దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర వరల్డ్ క్లాస్ బౌద్ధ డెవలప్మెంట్ కోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మీకు ప్రధానంగా సాస్కీ కింద మనం చేసేటువంటి ప్రాజెక్ట్స్ హ్యావలాక్ వంతెనని దాన్ని రూపాంతరం చేయటం. హ్యావలాక్ వంతెన రూపాంతరం చేయటం అంటే హ్యావలాక్ వంతెనని దగ్గర మనకి 2,700 మీటర్ల పొడవు ఉంది హ్యావలాక్. అందులో మొత్తం 54 స్పాన్స్ ఉన్నాయి. అయితే అందులో 1,200 మీటర్ల వరకు విస్తరించి 25 స్పాన్ల వరకు కూడా ఈ స్కీమ్ కింద అభివృద్ధి చేస్తాం. దీంట్లో ప్రతి స్పాన్ కింద అంటే 25 స్పాన్లు చేస్తాం కాబట్టి ఒక్కొక్క స్పాన్ కింద మనం ఒక్కొక్క థీమ్ని ఏర్పాటు చేసి, అంటే ఆ థీమ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అసలు రాజమహేంద్రవరం యొక్క చరిత్ర,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఇవన్నీ తెలియజెప్పేటువంటి స్పాన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా కెఫిటేరియాలు ఉన్నటువంటి స్పాన్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనకి సంబంధించినటువంటి వివిధ రకాల జానపద కళారూపాలు కానివ్వండి, చేనేత వృత్తులు కానివ్వండి, చేతి వృత్తులు కానివ్వండి, వీటికి సంబంధించిన ఎగ్జిబిషన్తో కూడినటువంటి స్పాన్ ఒకటి ఉంటుంది. ఇలాగే వీటిలన్నింటినీ కూడా రకరకాల థీమ్స్ తోటి ఆ 25 స్పాన్స్లోనూ కూడా అవి చేయడం ద్వారా వచ్చినటువంటి పర్యాటకులు అవన్నీ చూసుకుంటూ వెళ్తారు.